శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భగవద్గీత కర్మనెట్లును ఆచరించవలెనో తెలుపుచున్నారు. కర్మణ్యకర్మయ పశ్యేదకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మకృతు. ఎవడు కర్మమునందు అకర్మమును, అకర్మమునందు కర్మమును చూచునో అతడు మనుజులలో వివేకవంతుడును యోగయుక్తుడును సకల కర్మలను ఆచరించిన వాడును అగుచున్నాడు. కర్మయందు అకర్మను చూచుట అంటే కర్తృత్వము లేకుండగను ఫలమును వాంఛింపకుండగను ఎంత కర్మ చేసినప్పటికీ అది బంధమును కలగజేయజాలదు. అత్తరి ఏ కర్మయు చేయనట్లే ఎగును అనగా అది అకర్మయే అగుచున్నది. అద్దము ప్రతిబింబ క్రియను రోజంతయు చలుపుచున్నను ఆ ప్రతిబింబ వస్తువులు దాని యందు అంటకనుండుట వలన అది ఏమియూ చేయనట్లే. ఇక్కడ అద్దమునందు మన ప్రతిబింబము ఏదైతే ఉన్నదో ఆ ప్రతిబింబము రోజు మొత్తము కూడా ఆ అద్దములో కనపడినప్పటికీ వాస్తవంగా ఆ అద్దానికి ఆ ప్రతిబింబం ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంటుకోకుండానే ఉంటుంది. అది కేవలము కనపడటం మట్టుకే కానీ ఆ బింబం మట్టికి ఆ అద్దానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంటుకోదు. అదేవిధంగా కర్తృత్వం లేకుండాను ఫలమును వాంఛింపకుండాను ఎంత కర్మ చేసినప్పటికీ అది బంధాన్ని కలగజేయజాలదు. అట్లు చేసే ఏ కర్మైనా కూడా అది అకర్మే అగుచున్నది. ఇక్కడ బంధాన్ని కలగజేసేది ఏ కర్మ అయితే ఉన్నదో అది కర్తృత్వంతో కూడుకొని చేసే కర్మే ఇక్కడ బంధాన్ని కలగజేస్తూ ఉన్నది. ఇక్కడ కర్తృత్వం లేకుండా చేసే కర్మ ఎంత పని అయినప్పటికీ కూడా అది బంధాన్ని కలగజేయజాలదు. అదేవిధంగా అర్థం అనేది అందులో ఉన్న ప్రతిబింబము ప్రతిరోజు మొత్తం కూడా అద్దంలో ఉన్నప్పటికి కూడా అద్దానికి కొంచెం కూడా అంటుకోకుండా ఏ విధంగా అయితే ఉంటుందో ఏ సాధకుడైతే ఉన్నాడో ఆ సాధకుడు కొంచెమైనను కర్తృత్వ అనేది లేకుండా కర్మను కానీ చేసినట్లయితే అది ఒక రోజు కాదు, ఒక వారం కాదు, ఒక నెల కాదు, జీవితాంతం కూడా అటువంటి కర్తృత్వ రహితంగా కర్మను కానీ చేసినట్లయితే కొంచెమైనను ఆ కర్మకి అంటుకొనకుండా ఉంటాడు. దానినే ఇక్కడ అకర్మ అంటే కర్మ చేసి కూడా చెయ్యకుండా ఉండే యొక్క పద్ధతి ఏదంటే ఆ తీరుగా చేసిన వాడెవరైతే ఉంటారో వాళ్ళే కర్మ చేసి చేయకుండా ఉండే పద్ధతి లక్షణం వాళ్ళకి తయారవుద్ది. ఇక్కడ రెండు కర్మ ఏ విధంగా అంటుకుంటుంది, ఏ విధంగా అంటుకోదు అంటే కర్మ
ఏ విధంగా అంటుకుంటుంది అంటే, నేనే కర్తను, నేనే భోక్తను, నా వల్లే ఈ కర్మల మొత్తం, ఈ పని మొత్తం జరుగుతూ ఉన్నది అని అటువంటి భావంతో కర్తను తనని, ఆ కర్తృత్వాన్ని తన మీద వేసుకొని చేసే ఏ పని అయినప్పటికీ కూడా అది తప్పనిసరిగా అది బంధాన్ని కలగజేస్తూ ఉంటుంది ప్రతి మనిషికి. ఇక్కడ కర్తృత్వాన్ని వదిలి ఎవరైతే ఈ కర్మలు చేస్తూ ఉంటారో, ఫలాన్ని వాంఛింపకుండా ఎవరైతే ఈ కర్మలు చేస్తూ ఉంటారో వాళ్ళు ఈ కర్మ అనేది, బంధం అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళని బంధించదు. అంటే ఒకే కర్మ కర్తృత్వంతో కూడుకొని చేస్తే బంధంలో పడి ఇరుక్కుపోయి జీవుడు నానవైన అవస్థలు పడి చివరికి ఈ జనన మరణాలనే సంసారం అనే చక్రంలో పడి నానమైన హింసపడుతూ ఉన్నాడు. అదే కర్మ కర్తృత్వాన్ని వదిలేసేసి ఫలాన్ని కోరకుండా చేసినట్లయితే ఎంత కర్మ చేసినా కానీ అది బంధాన్ని కలగజేయకుండా ఈ జనన మరణం అనే సంసార చక్రంలో నుంచి తప్పించుకునే యొక్క మార్గం కూడా తయారవుతుంది. అంటే ఒకే కత్తి అది మన కూరగాయలు తరుక్కునేదానికి ఉపయోగపడుద్ది, అది మన హాని చేసి ఇతరులని హాని చేసి దానికి ఉపయోగపడుద్ది. అంటే మనం ఆ పనిని వాడుకునే విధానాన్ని బట్టి మన ఫలాఫలితాలు ఇక్కడ మనకు తయారవుతూ ఉన్నాయి అన్నమాట. ఏ భావంతో కూడుకొని ఆ కర్మ అయితే మనం చేస్తూ ఉన్నామో ఆ భావన బట్టి మనకు ఆ ఫలాఫలితాలు తయారవుతూ ఉన్నాయి. అందువల్ల ఇక్కడ నిర్మలంగా నిష్క్రియంగా మహనీయులకు వారు ఆత్మస్థితి ఎందున్నవారై తమ తమ దేహేంద్రియాదులతో పిక్కు లోకోపకార్యములు తమ జీవితయాత్రకు సంబంధించిన కార్యములు చేసినను వారు ఏ పని చేయని వారే అగుచున్నారు. అనాసక్త చిత్తముతో కార్యమును ఆచరించినందువలన కర్మ అకర్మగా మారిపోతూ ఉన్నది. నైష్కర్యముగా మారి బంధమును కలగజేయకుండు బలంధమును కలగజేయకుండా ఉంటూ ఉన్నది. దీని నెరుంగుటయే కర్మ ఎంద అకర్మను చూచుట ఎగును. అయితే అహంకారముతోనూ కర్తృత్వ బుద్ధితోనూ ఆసక్తి సంఘములతోనూ చేయబడు కర్మ బంధాన్ని కలగజేసి, ఆసక్తి బుద్ధితో చేయబడు కర్మ అట్టి అనాసక్త కర్మ అకర్మయేగును. అనగా అది కర్మగానే తనకు బంధాన్ని కలగజేయును. కర్మ రాహిత్యముతో సమానము మట్టికి ఎటువంటి పరిస్థితుల్లో రాదు. ఇక్కడ కర్మ రాహిత్యము, కర్మబంధము ఈ రెండింటి యొక్క విషయమే ఇక్కడ మనకు తేటతెల్లంగా తెలియజేస్తూ ఉన్నారు. అట్టి అనాసక్త కర్మ అకర్మయే అగుచున్నది. అనగా కర్మ రాహిత్యముతో సమానము కూచున్నది. ఈ ప్రకారముగా కర్మయందు కర్మరాహిత్యమును లేక అకర్మను ఎవడు చూడగలుగుతున్నాడో అతడే మనుజులలో వివేకవంతుడు యోగయుక్తుడు అగుచున్నాడు. కావున అతడు క్రమముగా నిష్కామ కర్మము సాధించిన వాడు కూడా అగుచున్నాడు. సకల కర్మల యొక్క ఫలమును పొందినట్లయినది కనుకనే అతడు బుద్ధిమాన్ అని 3 విశేషణములతో నిచడా స్తుతింపబడెను. అట్లుగాక కర్మ అసలే చెడ్డది అని పనికిరాదు అని ఏ రూపముననున్నను అది బంధమే అని తలంచువారు కర్మయందు అకర్మను చూడని వారే.
వారు బుద్ధిమంతులు కాదు, బుద్ధిమాన్యము గలవారు. అకర్మ ఎందు కర్మ చూచుట. కొందరు వాసనారహితులై ప్రకృతి గుణములే ఏవియు తొలగకనే దేహేంద్రియాదులచే కర్మలను పరిత్యజించి ఏ పని చేయక సోమనులుగా నుండుతున్నారు. ఇక్కడ అకర్మ, ఏ కర్మ లేకపోయినప్పటికీ కూడా దాంట్లో కర్మను చూచుట ఏ విధంగా అంటే ఈ వాసనా సహితులై, అంటే ఏ చిత్తములో వాసనలు అయితే ఉండయో ఆ వాసనలు కలిగి ఈ ప్రకృతి గుణములతో ఏమీయూ తొలగకనే దేహేంద్రియాదులచే కర్మను పరిత్యజించి ఏ పని చెయ్యక సోమరులుగా నుందురు. అంటే మన ఇంద్రియాదులు, దేహ ఇంద్రియాదులు ఏవైతే ఉండయో జ్ఞానేంద్రియాదులు, కర్మేంద్రియాదులు, ఈ అంతఃకరణ చతుష్టము ఏదైతే ఉన్నదో వీటితోటి ఏ కర్మ చెయ్యకుండా నేను కర్మ చేయకుండా ఉన్నాను అని అనుకొని సోమరులల్లే ఈ దేశంలో చాలామంది ఉంటూ ఉన్నారు. అది వాస్తవకంగా కర్మ చెయ్యకుండా ఖాళీగా కూర్చునే యొక్క విధానం నిజమైన పని కాదు. ఎందుకంటే ఇక్కడ కర్మలకి వాసనలు అనే ఏవైతే ఉన్నాయో అవి లోన అంతర్గతంగా వాసన రూపకముల ఏవైతే ఉన్నాయో ఆ వాసనలంటూ నశించనిదే ఈ ఖాళీగా కర్మ చేయకుండా కూర్చునే పద్ధతి మట్టికి సరైనది కాదు. ఎందుకంటే శరీరాన్ని అయితే ఖాళీగా కూర్చోబెట్టవచ్చు, కానీ లోన వాసనలను మట్టికి ఎవరు ఖాళీగా కూర్చోబెట్టలేరు. అవి నిరంతరము మనిషి మనం ఒక చోట ఉన్నప్పటికీ కూడా అవి మనసు రూపకము చెంది అనేక విధాలుగా ఈ దేశ ముల్లోకాలు తిరిగి వస్తూ ఉంటాయి. అప్పుడు నేను ఖాళీగా కూర్చుంటున్నాను కర్మ చెయ్యకుండా అని అనుకునేది అంతా కూడా అది మూఢత్వం కిందే వచ్చుద్ది, కానీ వాస్తవకంగా అది కర్మ చేస్తూ కర్మ చేయని విధానానికి తప్పనిసరిగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాదు. ఇక్కడ కర్మ అనేది చెయ్యకుండా మానుకోమని ఎక్కడా కూడా మనకి చెప్పాల. కర్మ చెయ్యకుండా కాదు, కర్మ చేస్తూ కర్మ చెయ్యకుండా ఉండే విధానాన్నే మనకే జోడించుకుంటూ వస్తూ ఉన్నారు భగవానుడు. కర్మ చేసి చేయకుండా ఉండే విధానం ఏదైతే ఉన్నదో అది వాస్తవమైన అకర్మణత్వం. అకర్మయందు ఈ కర్మను చూచుట అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ అకర్మయందు కర్మను చూడటం అంటే వాసనలు అంటూ తనకి లోన నశించకుండానే ఈ బయటి దేహేంద్రియాదులు స్థూలమైన దేహంతో ఖాళీగా కూర్చునే విధానం ఏదైతే ఉన్నదో అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది ఖాళీగా కూర్చోవటం కూడా కర్మ కిందకే వచ్చుద్ది. ఇక్కడ వాసనలు అనేది మనసు రూపకం చెంది ముల్లోకాలు తిరిగి వచ్చి అనేక చింతలు చేసుకుంటూ వచ్చుద్ది, అది కూడా కర్మ కిందకే వచ్చుద్ది. ఇక్కడ కర్మ అది ఎటువంటి పరిస్థితుల్లో కర్మ లేని స్థితి కాదు. అది ఊరికే ఉన్నంత మాత్రాన కర్మ లేని స్థితి కాదు. కర్మ చేసి కూడా చేయకుండా ఉండే యొక్క స్థితి ఏదైతే ఉందో అది కర్మ లేని స్థితి. అటువంటి మహనీయులు ఎవరైతే ఉండారో వాళ్ళు లోకానికి ఉపకారం జరిగేదానికి సంబంధించిన కర్మలు చేసినప్పటికీ కూడా వాళ్ళు చేయని వారే, లేదా తన కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన కర్మలు చేసిన కూడా వాళ్ళు చేయని వారి కిందకే వస్తారు. లేదు అసలు ఏవి కర్మ చేయకపోయినా కానీ చేయని కిందకే వస్తారు వాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళకి లోన ఉండ వాసనలు ఏవైతే ఉన్నాయో, ఏ కర్మ సంబంధించిన వాసనలు ఏవైతే ఉన్నాయో ఆ వాసనలు సంపూర్ణంగా నశించినవి కాబట్టి అప్పుడు వాళ్ళకి ఈ కర్తృత్వం అనేది లేకుండా ఫలాన్నంటూ కోరకుండా వాళ్ళు కర్మ చేస్తారు. కాబట్టి వాళ్ళు చేసినా ఆ కర్మఫలం అంటూ వాళ్ళకి ఎటువంటి విధానమో లేదు. దానితో వచ్చిన ఫలానికి చెయ్యకపోయినా కానీ ఎలాంటి విధానము వాళ్ళకి లేదు. అందువల్ల అటువంటి వాసనలు నశించి అప్పుడు ఈ కర్మఫలం యందు ఎలాంటి ఫలాపేక్ష లేకుండా చేసే పద్ధతి ఏదైతే ఉందో
అది ఇక్కడ వాస్తవంగా కర్మ చేసి కూడా చేయకుండా ఉండే లక్షణం, అదే అకర్మణత్వము. అటువంటి అకర్మణత్వం ఎవరైతే చేయగలుగుతూ ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా ఆ ఆత్మస్థితి యందు తప్పనిసరిగా ఎప్పుడూ ఒకే రకంగా తన యొక్క స్వరూపములో తాను నిలబడగలుగుతారు. కానీ ఈ తీరుగా ఎవరైతే ఈ కర్మయందు అకర్మను చూడలేని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు సోమరులుగానే ఉండి, వాళ్ళు ఊరికనే ఉండి కూడా వాళ్ళు కర్మ చేసిన వాళ్ళ కిందకే వస్తారు. ఎందుకంటే లోన వాసనలు అనేది వాళ్ళకి తొలగలేదు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు కర్మ చెయ్యకపోయినా చేసినట్టే, చేసినా చేయనట్టే. అందువల్ల ఈ కర్మ చేసే పద్ధతి ఏ విధంగా ఉంది, ఏ విధంగా చేస్తే ఈ కర్మ లేకుండా పోతూ ఉన్నది అనే విషయాన్ని మనకిక్కడ కూలంకుషంగా మనకి భగవానుడు తెలియజేస్తూ ఉన్నారు. ఒకవేళ కర్మేంద్రియములను బిగబెట్టి చిత్తముతో అన్ని కర్మలు చేయుచున్నచో అది మిథ్యాచారమే అగునని క్రిందటి అధ్యాయములో భగవానుడు తెలిపి ఉన్నారు. ఇక్కడ మనకి ఏ కర్మేంద్రియాలైతే ఉండయ్యో అవి చేయకుండా కూర్చొని బిగబెట్టి చిత్తముతో అన్ని కర్మలు చేయుచున్నచో అది మిథ్యాచారమే గుణం. అంటే ఇదే మన ఈ దేహేంద్రియాదులను మొత్తాన్ని ఊరికినే కూర్చోబెట్టి చిత్తముతో లోనుండ ఏ చిత్తమైతే ఉందో, అంతర్గతంగా ఉండే చిత్తం ఏదైతే ఉన్నదో ఆ చిత్తంతో సమస్త కర్మలు చేస్తూనే ఉంటాడు. ఆ చిత్తం నిరంతరం ఆలోచన రూపకములో తన కర్మలు ఏవైతే తన చిత్తములో అంతకుముందు చేసిన కర్మల యొక్క ఫలాఫలితాల చిత్తములో రూఢీపడి ఉండయో అవి ఒక్కొక్కటి ఈ దేహేంద్రియాదులు చేయకుండా బిగబట్టి కాచేపి కూర్చున్నప్పటికీ కూడా అది ఒక్కొక్కటి బయటకు వచ్చేసి తన కర్మల ఆలోచనలు మొత్తం కూడా కూర్చొని చేస్తూనే ఉంటూ ఉన్నది. అందువల్ల అది మిథ్యాచారమే అగునని కిందటి అధ్యాయములో మనకు తెలిపి ఉన్నారు. ఈ ప్రకారముగా అకర్మయందు కర్మను చూసువారు కూడా వివేకవంతులే కావున వారును క్రమముగా ఉత్తమాచరణ ద్వారా ఆత్మస్థితి అను జీవిత లక్ష్యమును పొందగలుగుటచే సకల కర్మలను ఆచరించి వారే యగుదురని ఇచ్చట తెలుపబడినది. ప్రపంచంలో మనుజులలో అనేక గొప్ప విద్వాంసులు, పండితులు, కవులు మొదలైన వారందరూ బుద్ధిమంతులని చెప్పుటకు వీలు పడదు. ఎందుకంటే ఇక్కడ పండితులంటే ఎవరైతే కర్మలో అకర్మణత్వం ఎవరైతే చూడగలుగుతారో వాళ్ళే నిజమైన పండితులు. లేకపోతే ఇక్కడ కవులు కానీ పాండిత్యము కానీ ఇవన్నీ కూడా కర్మ కిందకే వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా భగవానుడు చెప్పిన మార్గం ఏదైతే ఉన్నదో అది కర్మ చేస్తూ కూడా చెయ్యకుండా ఆ కర్మని ఏ విధంగా చెయ్యాలో ఫలాన్ని ఆశించకుండా, కర్తృత్వం లేకుండా చేసే కర్మ ఏదైతే ఉన్నదో దాన్ని అలవరుచుకొని ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా తన యొక్క ఆత్మస్థితిని పొందటమే ప్రథమ కర్తవ్యము. ఓం తస్సత్.